నన్ను కూడా వీళ్ళలో బంధిస్తారా? నిన్ను కట్టేయడం ఎందుకే, తాడు వేస్ట్. బుజ్జమ్మని బంధించలేదు సార్, తను ఫ్రీగానే ఉంది. మనం యాక్షన్లోకి దిగొచ్చు. ఆర్డర్ ఇవ్వండి. చెప్పు. రేయ్ అమరేంద్ర, నీకెంత ధైర్యం? నీ కూతురికి కెమెరా ఇచ్చి లోపలికి పంపిస్తావా? ఇప్పుడు తను కూడా నా హోస్టేజ్ అయింది. ఆ లిటిల్ గెస్ట్ని బాగా చూసుకో. మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. నో, కాసేపట్లో లోపలికి వచ్చి నీకు హాయ్ చెప్పబోతున్నావు. మీరు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే బందీలలో ఒక్కొక్కరిని చంపి శవాలని బయటికేస్తా. నీకంత టైం లేదు. ఏంటి వీడి ధైర్యం? తన కూతుర్ని లోపలికి పంపించాడు, బయట సోల్జర్స్ని రెడీగా పెట్టాడు, లోపలికి వస్తున్నావంటున్నాడు. ఏం చేయాలి? వెంటనే ఈ విషయం బాస్తో చెప్పాలి. ఏంట్రా సిచ్యువేషన్? అంతా మన కంట్రోల్లోనే ఉందా? ఎస్ బాస్, బందీలందరూ లోపలే ఉన్నారు. బోనస్గా ఒక పిల్ల బందీ కూడా దొరికింది. వాట్? పిల్ల బందీనా? ఎవర్రా? అమరేంద్ర చిన్న కూతురు బాస్. వాడు తెలివిగా ఆ చిన్న పిల్లకి ఒక పెన్ కెమెరా పెట్టి లోపలికి పంపించాడు. ఆ పాప నన్ను చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయింది. నాకు దొరికిపోయింది. రేయ్, అది భయపడి పడిపోయిందా లేక కావాలని దొరికిపోయిందా? లేదు బాస్, చిన్నపిల్ల కదా, భయపడింది. రేయ్, అమరేంద్ర సింహం అయితే వాడి పిల్లలు చిరత పులులురా. అసలు భయపడ్డం వాళ్ళ బ్లడ్లోనే లేదు. ఎందుకు బాస్ అంత బిల్డప్ ఇస్తున్నారు? బిల్డప్ కాదురా, ఒకసారి స్కూల్లో మేము ఇలాగే అటాక్ చేస్తే ఆ అమరేంద్ర పిల్లలు ఎవరూ భయపడలేదు. అప్పుడు అమరేంద్ర జగదాత్రి అనే ఆఫీసర్తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాడు. బాస్, మిలిటరీ ఫోర్స్ అంతా బయటే ఉంది. లోపల బందీలకి ఎవ్వరూ తోడుగా లేరు. అమరేంద్ర పిల్ల ఒకటే చాలరా, ఆ పిల్ల జగదాత్రితో సమానం. ఇంత చిన్న పిల్లకి అంత సీనుందా? ఏయ్, నిన్ను అక్కడే కూర్చోమన్నాగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏయ్, వెనక చేతులు ఏముంది? యు ఆర్ ఫినిష్ అంకుల్. నిన్ను రేయ్, ఏమైందిరా? రేయ్ రేయ్, హలో. డాడీ, మీరు లోపలికి రావచ్చు. ఓకే బుజ్జమ్మ. రాథోడ్, మూవ్. సార్. సార్, బ్లాస్ట్. బుజ్జమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. ఏం కాలేదు కదా? ఐమ్ ఓకే. పట్టుకోండి.
థ్యాంక్ యూ సార్, నన్ను నా ఫ్యామిలీని సేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని సేవ్ చేసింది నేను కాదు, అమరేంద్ర. ఇన్ఫ్యాక్ట్ అతని కూతురు. థ్యాంక్ యూ సో మచ్ అమరేంద్ర. అండ్ థ్యాంక్ యూ పాపా, నీ వల్లే ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. వెల్కమ్ అంకుల్. నేను మా డాడీ చెప్పినట్టే చేశాను. హే అమరేంద్ర, చిన్న పిల్లని అడ్డు పెట్టుకొని నన్ను పట్టుకుంటావా? నేనా పిల్ల ప్రాణం తీసుంటే ఏం చేసేవాడివి? నేను ఈ యూనిఫామ్ వేసుకున్న రోజే నా ప్రాణం ఈ దేశానికి అంకితం అనుకున్నానురా. ఈ దేశం కోసం నా ఫ్యామిలీ కూడా అలాగే ఫీల్ అవుతుంది. బాయ్స్, తీసుకెళ్ళండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమరేంద్ర. ఇట్స్ అవర్ డ్యూటీ సార్. బుజ్జమ్మ, తండ్రికి తగ్గ కూతురు అనిపించావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. బుజ్జమ్మా రా. సార్, మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేం సార్. దట్స్ ఓకే. ఏయ్, నీకు పిచ్చి పట్టిందా? నేను వద్దంటున్నా సరే లోపలికి ఎందుకు వెళ్ళావు? అంత ధైర్యం ఏంటి నీకు? డాడీయే నా ధైర్యం అమ్మా. అయినా అలా ఎలా వెళ్ళావు? నీకేదైనా అయి ఉంటే? ఆ టైంలో డాడీ చెప్పింది చేయడం తప్ప నేను ఇంకేం ఆలోచించలేదమ్మా. షబాష్ బుజ్జమ్మా, పులి కడుపున పులే పుడుతుందని ప్రూవ్ చేశావు. నువ్వు ఊరుకోరా తోడు. ఇది చిన్నపిల్ల, దాని వయసు ఎంతని? వయసు ఎంతైతే ఏంటి మిస్సమ్మా, బుజ్జమ్మకి వయసుకు మించిన శక్తి ఉంది కదా. వయసుకు మించిన శక్త? అదే తెలివితేటలు, ధైర్యం, సాహసం అంటున్నాను. నాకెందుకో భయం వేస్తుంది రా తోడు. నేను డాడీని నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు. ఇంకెందుకు భయం? నాలా ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ. నేను మీ కూతుర్ని డాడీ, నాకెందుకు థ్యాంక్స్? నీ వల్ల ఒక పెద్ద ఆపరేషన్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది. మా ఆఫీసర్స్ అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. నీకేం గిఫ్ట్ కావాలో అడుగు బుజ్జమ్మ. నాకేం వద్దు డాడీ. లేదు, నువ్వు అడగాల్సిందే. మా బెటాలియన్ తరపున నువ్వు అడిగిన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వేది అడిగినా ఇస్తాను. ఏదడిగినా ఇస్తారా? ప్రామిస్, ఇస్తాను. అడుగు. మీకు త్వరగా గతం గుర్తు రావాలి డాడీ. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్.